క్లోజప్ అయ్యి నన్ను ఉండమాట అడవి కట్టి చేయాలి సార్. సత్యబాబు సత్యబాబు నాయుడు లైన్లో ఉన్నారు కూర్చోండి రాలేదు కదా సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళ. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు ఏటికొకనాడు అందరినీ అబ్బురపరిచేటువంటి ఆనందపరిచేటువంటి నిజరూప దర్శనం మనం చేయబోతున్నాం అక్షయ తృతీయ నాడు, రేపు 10వ తారీఖుని. దానికోసమని ఆనాడు నిజరూప దర్శన అనంతరం చందనోత్తరణం అయిన తర్వాత, నిజరూప దర్శనం అయిన తర్వాత, సాయంత్రం సమయంలో సహస్రఘటాభిషేకం అయిన తర్వాత మళ్ళీ తిరిగి చందన సమర్పణం చేయడానికి గాను ఈనాడు అంటే చైత్ర బహుళ ఏకాదశి నాడు చందన స్నాన ముహూర్తం అనేటువంటిది సంప్రదాయం, అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈనాడు చందనం స్నాన ముహూర్తం చేయడం జరిగింది. విశ్వక్సేనారాధనం, ప్రాతరారాధనం పూర్తి చేసుకున్న తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత ఆ ప్రోక్షణం చేయబడినటువంటి ఆ దారుఖండాన్ని బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామి సన్నిధానంలోకి తీసుకెళ్ళి స్వామి మ్రోల ఉంచి దానికి అర్చనం చేసి, స్వామికి అర్చనం చేసి, స్వామి అనుజ్ఞ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆ దారుఖండాన్ని హననం చేయడం అంటే అరగతీయడం ప్రారంభించింది. అంటే ముహూర్తం చేయడం. ఆ ముహూర్తం చేయడం జరిగింది. ముహూర్తం చేసిన తర్వాత ఆ ప్రధాన అర్చకుల వారు, స్థానాచార్యులు, అలాగే కార్యనిర్వహణాధికారి వారు మొదలైనటువంటి శ్రీకార్య పరులని వాళ్ళందరికీ సారథ్యం వహించేటువంటి వారందరూ లాంఛనప్రాయంగా ముహూర్తం చేయడం జరిగింది. అదైన తర్వాత మళ్ళీ బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామి సన్నిధానంలో ఆ సేకరించినటువంటి చందనాన్ని స్వామికి సమర్పించి స్వామి అనుజ్ఞ తీసుకొని ఈనాటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. ఈ కార్యక్రమం సుమారుగా ఒక 3-4 రోజులు కొనసాగుతుంది. 120 కేజీల చందనం అంటే 32 కేజీల చెక్కని అరగతీగా వచ్చినటువంటి చందనాన్ని సేకరించి అందులో ఔషధీ ద్రవ్యాలని సమ్మిళితం చేసి చందనయాత్ర నాడు రాత్రి మొదటి విడత చందన సమర్పణంగా సమర్పించడానికి తగినటువంటి పూర్వరంగాన్ని ఈనాడు రచించడం జరుగుతోంది. ఇది చాలా విశేషమైనటువంటి సన్నివేశం. దారుఖండాన్ని స్వీకరించి దానిని మళ్ళీ చందన ఆలేపనానికి తగినటువంటి స్థితిలో పదార్థాన్ని సేకరించడం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి కార్యం. స్వామి మేనిని అంటుగని 365 రోజులు స్వామితో పాటు, అది కూడా స్వామితో అబృధక్ సిద్ధంగా అంటే ఎడబాటు లేకుండా, ఎలాగైతే లక్ష్మీదేవి స్వామితో పాటు ఎడబాయి లేకుండా ఉందో ఈ గంధం కూడా, మనం సమర్పించేటువంటి గంధం కూడా స్వామిని ఎడబాయకుండా ఉండేటువంటి సన్నివేశం. చాలా అబ్బురమైనటువంటి, విలక్షణమైనటువంటి, అపురూపమైనటువంటి సన్నివేశం ఇది. అందుచేత
ఇదిగో రాజేశ్వర్